బెంగళూరు మరియు పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పోరులో పంజాబ్ మరోసారి ఘోర ఓటమిని చవిచూసింది. పంజాబ్ ఆర్సీబీకి షాక్ ఇస్తుందనుకుంటే ఆర్సీబీ పంజాబ్ని ఏకంగా ప్లేఆఫ్ రేస్ నుండి ఎలిమినేట్ చేసి పంజాబ్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. బెంగళూరు ఆల్రౌండర్ షోతో అదరగొట్టి 23 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్లేఆఫ్ రేస్లో క్వాలిఫై అయిన మొదటి టీంగా రికార్డుని సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ 18 పాయింట్లతో తిరుగులేని టీంగా ఐపీఎల్ 2026 సీజన్లో మొదటి టీంగా క్వాలిఫై అయింది. మరోవైపు ఢిల్లీ మరియు రాజస్థాన్ మధ్య జరిగిన పోరులో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో గెలిచి ఆర్ఆర్ని బొక్కబోర్లో పడేసింది. ఆర్ఆర్ ఓటమి సిఎస్కే ప్లేఆఫ్స్ని 50% పెంచింది. సిఎస్కే ఎస్ఆర్హెచ్తో జరిగే మ్యాచ్లో గెలిస్తే ప్లేఆఫ్స్ రేస్ మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఒకవేళ సిఎస్కే పైన ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ జీటీ ప్లేఆఫ్స్ రేస్లో హోరాహోరీగా పోటీ పడతాయి. ఒకసారి ఇప్పుడు పాయింట్ల పట్టికలో ఎవరెవరు ఎలాంటి స్థానాల్లో ఉన్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిగా పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతుంది ఆర్సీబీ. ఐపీఎల్ 2026 సీజన్లో ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయిన మొదటి టీంగా ఆర్సీబీ రికార్డుని సృష్టించింది. ఆడిన 13 మ్యాచ్ల్లో 9 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి 18 పాయింట్లతో అద్భుతమైన నెట్ రన్ రేట్తో మొదటి స్థానంలో క్వాలిఫై అయింది ఆర్సీబీ టీం. రెండవ స్థానంలో గుజరాత్ టైటన్స్ ఉన్నారు. ఆడిన 13 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 16 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచారు. మూడవ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్నారు. ఆడిన 12 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. నాలుగవ స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉన్నారు. ఆడిన 13 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 6 మ్యాచ్లు ఓడిపోయి 13 పాయింట్లతో నాలుగవ స్థానంలో నిలిచారు. ఇక పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్ రేస్ నుండి తప్పుకున్నట్టే. 5వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నారు. ఆడిన 12 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 6 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచారు చెన్నై సూపర్ కింగ్స్. 6వ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉన్నారు. ఆడిన 12 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 6 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచారు. ఆర్ఆర్ నెక్స్ట్ ఆడబోయే 2 మ్యాచ్లు గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేస్లో ఉంటారు, లేదంటే ఇంటికి వెళ్ళిపోతారు. 7వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నారు. ఆడిన 13 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచారు. 8వ స్థానంలో కలకత్తా నైట్ రైడర్స్ ఉన్నారు. ఆడిన 12 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి 6 మ్యాచ్లు ఓడిపోయి 11 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచారు. ఐపీఎల్ 2026 సీజన్ నుండి మొదటిగా ఎలిమినేట్ టీమ్గా ముంబై ఇండియన్స్ నిలిచారు. ఆడిన 12 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి 8 మ్యాచ్లు ఓడిపోయి 8 పాయింట్లతో సరిపెట్టుకున్నారు ముంబై ఇండియన్స్. లక్నో సూపర్ కింగ్స్ ఈ సీజన్లో రెండో ఎలిమినేటర్గా నిలిచింది. ఆడిన 12 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి 8 మ్యాచ్లు ఓడిపోయి 8 పాయింట్లతో సరిపెట్టుకుంది.